హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏప్రిల్లో ఏ ఫోన్స్ లాంచ్ అవ్వబోతున్నాయో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 50,000 పైన ఏ ఫోన్స్ వస్తున్నాయో చూద్దాం. ఆ ప్రైస్ లో ఓపో Find X7 Ultra ఉంది. వీటి స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని లీక్ అయినాయి. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది అనేసి అంచనాలు ఉన్నాయి. అండ్ ఇది డిస్ప్లే వచ్చేసరికి 6.82 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది 2K డిస్ప్లేతో వస్తుందంట. అండ్ ఇది 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుందట. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుందట. అండ్ వీటి కెమెరాస్ విషయానికి వస్తే క్వాడ్ 50 MP కెమెరా సెటప్ తో వస్తుందంట. అండ్ ఈ లీక్స్ మాత్రమే ఓన్లీ. అండ్ ఇది వచ్చేసరికి మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవుతుందంట గ్లోబల్ వైడ్. అండ్ నెక్స్ట్ ఫోన్ iQOO స్పెషల్ ఎడిషన్ లాంచ్ అవబోతుంది. ఇది AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ 6.78 ఇంచెస్ తో వస్తుంది డిస్ప్లే. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది ప్రాసెసర్. అండ్ ఇది కెమెరా వచ్చేసరికి 50 MP తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh తో వస్తుంది. అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇది మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం 30 నుంచి 40,000 లోపు ఏ ఫోన్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. ఆ ప్రైస్ లో మోటో ఎడ్జ్ 50 Pro లాంచ్ అవబోతుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో వస్తుంది ప్రాసెసర్. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీతో లాంచ్ అవబోతుంది. అండ్ ఇది 3rd ఏప్రిల్ లాంచ్ అవబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ OnePlus Nord 4 లాంచ్ అవబోతుంది. ఇది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 తో వస్తుంది. అండ్ ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది 120Hz రీఫ్రెష్ రేట్ తో. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి 50 MP కెమెరాతో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh తో వస్తుంది. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది ఏప్రిల్ ఎండ్ లో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి OnePlus Nord CE 4. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే 50 MP కెమెరాతో వస్తుంది బ్యాక్. అండ్ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది 1st ఏప్రిల్ లో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Samsung Galaxy M55. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇది ఏప్రిల్ 1st వీక్ లో లాంచ్ అవబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం 20,000 లో ఏ ఫోన్స్ వస్తున్నాయో చూద్దాం. ఆ ప్రైస్ లో Vivo T3X లాంచ్ అవబోతుంది. ఇది దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7020 తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీని కెమెరా సెటప్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది 64 MP కెమెరాతో వస్తుంది బ్యాక్. అండ్ ఇది మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవబోతుందని రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి iQOO Z9X. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో వస్తుంది ప్రాసెసర్. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 144Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి 50 MP తో వస్తుంది. ఇది మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Tecno Pova 6 సిరీస్. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 6080 తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 70 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది ఏప్రిల్ 1st వీక్ లో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Infinix Note 40 సిరీస్. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7020 తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ తో వస్తుంది ఫుల్ HD AMOLED డిస్ప్లేతో. అండ్ 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 4500
mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇది మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ మోటో G54 5G. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 778G తో ప్లస్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.6 ఇంచెస్ తో వస్తుంది. అండ్ ఇది OLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది, బ్యాక్ వచ్చేసరికి 64 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఇది మిడ్ ఏప్రిల్ లో లాంచ్ అవబోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఏప్రిల్ లో లాంచ్ అయ్యే ఫోన్స్. అండ్ ఇవే కాదు ఇంకా కొన్ని ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి, అవి ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు లాంచ్ డేట్. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.